ఈ రోజైతే ఉమ్, పెయిన్ వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుందండి. మీరు రికార్డ్ పెట్టింది చేశాను. ఉమ్, తర్వాత ఉమ్. స్తూప్ అది కూడా చేశాను. ఓకే. సోఫాలో కూర్చున్నప్పుడు అది అలాగ నా మీద ఎనర్జీ వస్తున్నట్టు అట్లాగా ఈవినింగ్ కూడా ఉమ్, ఉమ్, అంటే వేవ్స్ ఆఫ్ కైండ్నెస్ అనుకుంటూ యూనివర్సల్ గాడ్స్ అట్లా అనుకుంటూ సోఫాలో కూర్చోవడము. ఇవాళ ఏంటంటే బయట కూడా ఎండ ఎక్కువగా ఉన్న దానివల్ల ఏంటో మంటలు ఉమ్, బాగా నొప్పులు కూడా వస్తున్నాయి అనమాట అండి. వేడి ఉమ్, వల్ల అట్లా వస్తున్నాయి. ఉమ్, వైట్ కొంచెం కొంచెంగా ఒక 3 times అయింది. ఉమ్. ఇవాళ అయితే యాపిల్ సైడర్ వైన్ కూడా ఒక స్పూన్ తాగానండి. ఉమ్. మార్నింగ్ జ్యూస్, యాపిల్ సైడర్ వెనిగర్ ఒక స్పూను. దానివల్ల వేడి మంటలు అవి పెరగవు కదండి. ఇప్పుడు నీళ్ళతో కలిపి తాగావమ్మా యాపిల్ సిడర్ వెనిగర్? గ్లాస్ నీళ్ళల్లో ఒక టీ స్పూన్. పర్వాలేదులే, చూడు ఓ 2-3 రోజులు చూసి మాకు బాగానే ఉందనుకుంటే కంటిన్యూ చేస్తాను. ఇదేంటి గోంద్ కతీరా వల్ల అది తాగచ్చా? మంచిది. అంటే ఫ్లమ్ పెరగడం గానీ వైట్ అసలు ఏమి ఉండదు. బాడీ ఏముండదండి. కూల్ అవుతుంది. నువ్వు గోందుక తీర నానబెట్టుకుంటే నువ్వు గోందుక తీరాలోకి ఎనీ ఫ్రూట్ జ్యూస్ కలుపుకుంటే అయితే తాగేయచ్చు. లేదు అనుకుంటే నువ్వు పొద్దున్న తాగుతున్నావు కదా, జ్యూస్. ఆ జ్యూస్ లో కలిపేసుకుని తాగేసి. ఓకే అండి, అందులో కలిపేసుకుంటాను. దానికే పెద్ద రుచి పచి ఏమి ఉండదు కాబట్టి ఆ, అది తాగేసేయచ్చు. అట్లానే అండి. అది కూల్నెస్ ఇస్తుంది అన్నమాట బాడీకి. ఒకసారి యారో రూట్ తాగాను, కడుపులో పోట్లు వచ్చేసినాయండి 2 days. తెప్పించావా? ఇది వరకు ఒక 3 months బ్యాక్ అండి. యారో రూట్ ఉడికిచ్చావా లేదా? ఆ పౌడరు, ఆర్గానిక్ పౌడరు అమెజాన్ లో ఉంటే తెప్పించాను. అవును, దాన్ని ఉడికిచ్చాలి కదా. ఓహో, డైరెక్ట్ గా తాగకూడదండి అది? కాదమ్మా, ఒక సగ్గు బియ్యంలా అనుకో అది. దుంపది ఒక అది. కార్న్ ఫ్లోర్ అనుకో, పొడి. ఉమ్, దాన్ని ఎలా చేసుకుంటావు? కొంచెం నీళ్ళల్లోనూ, పాలు పడితే పాలల్లోనూ కొంచెం నీళ్ళలో కలిపి అది వేసి తిప్పేస్తే నీకు కొంచెం పంచదార, చిటికెడు బెల్లం వేసుకుంటే తిన్న చిన్న హల్వాలా తయారవుతుంది. ఉమ్, ఉమ్, చక్క నువ్వు తినేస్తావు అంతే. ఉహుం. అది ఉడకపోతే మరి అది ఎలా కరుగుతుంది నీకు? ఓ, అవును, దాంతో హల్వాలు అవి చేస్తున్నారండి, చూశాను. ఉమ్. ఓకే. అది ఆరో రూట్ మంచిది అన్నమాట, చలవ చేస్తుంది. ఇప్పుడు గోందుక తీట లాగా. అయితే లిక్విడ్ లో కొంచెం ఉడకపెట్టుకుని తాగేయచ్చా అండి అది ఆ, పల్చగా? తాగడే బదులు నువ్వు కొంచెం ఇంత ఇది ఒక అర గ్లాస్ పాలు కానీ నీళ్ళు కానీ నీళ్ళలో అది వేసి, ఇది కొంచెం నీళ్ళే జావ వేస్తాం కదా, వేసేస్తే దగ్గరకు వచ్చేస్తుంది. ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేసావు అనుకో, ఇంత కొంచెం బెల్లం వేస్తే చక్కటి స్వీట్ లా తయారవుతుంది. మరి నాకు షుగర్ ఉంది కదండి. షుగర్ అనుకో, అప్పుడేం చేస్తావు, ఎంత ఇంత కొంచెం అది తీసి ఏదో ఒకటి, ఏదో స్వీట్నర్ ఏదైనా వాడతావా, నువ్వు వాడవా? ఇంకేమీ నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా టీలో కూడా ఎప్పుడు షుగర్ వాటర్. అలాంటప్పుడు ఇంక డైరెక్ట్ గా తినేయడమే. నీకేం పెద్ద ఏదో కొన్ని రెండు అవి ఉంటాయి కదా, మన కిస్మిస్ ఏవో 2-3 వేసుకుంటే అవి కొద్ది తింటుంటే తీయగా ఉంటాయి కదా, ఆ 2-3 వేసుకుని నట్స్ వేసుకుని తినేసేయి. అట్లానే అండి. ఇప్పుడు మీరు అందరూ ఆ ఓట్స్ తింటారు కదా పొద్దునే. నేను ఇండియాదేనండి, బ్రేక్ఫాస్ట్ అట్టు అట్టు ఇట్లా ఓట్స్లు అవి లేవండి నాకు. ఇదే ఇష్టం. నువ్వు కొంచెం నట్స్ ఉంటాయి నట్స్. కదా, కిస్మిస్ అలాంటివి ఉంటాయి కదా, కొంచెం తీయగా ఉంటాయి కదా. ఇది కొంచెం ఈ పాలల్లో, కొంచెం అది మరుగుతున్న పాలల్లో కొంచెం నీళ్ళల్లో, చల్లటి నీళ్ళలో ఈ పొడి కలిపి అందులో వేస్తే చిన్న పేస్ట్ మొత్తం అయిపోతాయి. ముద్దయిపోతుంది. చిన్నగా ఒక కప్పు అందులో పైన చిటికెడు నెయ్యి చుక్కేస్తే చక్కగా ఉంటది. అందులో ఈ నట్స్ వేసుకుని తినేసాయి. నట్స్ అంటే ఇవి ఆల్మండ్స్, క్యాషూస్. ఆల్మండ్ అంటే నీకు తీపి కోసం కిస్మిస్ చెప్తా, 2-3 ఏం కాదులే, తిని ఏం కాదు. నాకు అసలు స్వీట్ అన్నది ఎప్పుడు తిననండి. టీలో కూడా షుగర్ వేసుకోను. నాకు స్ట్రెస్ వల్ల ఈ పెరిమెనోపాస్ వల్ల వచ్చేసింది అన్నారు డాక్టర్. అలా గైనకాలజిస్ట్ ఇండియాలో అండి. నీకు అసలు నీ యాంగ్జైటీ నీకు తెప్పించేసింది, నీకు అసలు ముందు లేదు అసలు. ఆవిడ రిజల్ట్స్ ఆశ్చర్యపోయారు. ఆ 6 months లో టోటల్ గా చేంజ్ అయిపోయింది. అట్లా అండి. మీ
మీరు ఆ వీడియో అయితే అలా చేసుకుంటూ చక్కగా మీరు ఇవాళ తేజస్వి మీడియాలో మాట్లాడింది రోజు వింటున్నాను మనీ గురించి. వాళ్ళు కూడా మళ్ళీ పెట్టారు కదా! ఓకే. ఓకే. అదే ఓకే. మన వీడియోలకెళ్ళు. ధ్యానహితలో చాలా ఉన్నాయి. జస్ట్ చూస్తున్నానండి. హ్మ్. అట్లాగా. ధ్యానహిత శైలజ దాంట్లోకెళ్ళి సబ్స్క్రైబ్ చెయ్యి. హ్మ్. హ్మ్. అందులో చాలా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటది. హుహు. అవి వింటూ ఉంటే నీకు ఏదో అవగాహన వస్తూ ఉంటది అలాగా. సరే అయితే. చెప్పమ్మా. ఆ! ఓకే. నమస్కారం. నమస్కారం మొదలు పెట్టుకుని శ్వాస తీసుకున్నదిలే. Inhale, exhale through the mouth 3 times. Are you open to receive for my highest good? చేతులు నార్మల్ గా పెట్టేసుకుని బాడీ అబ్జర్వ్ చేయండి. తల మీద తిరుగుతుందండి. ఆజ్ఞాచక్రం. రోట్ చక్ర. హార్ట్ చక్ర. హార్ట్‌లోనే ఉంది. ఈ యాంగ్జైటీ అది తగ్గిద్దామా కొంచెం? ఆ భయం తగ్గిందండి. హ్మ్. అబ్డామన్‌లోకి వెళ్ళిందండి. హ్మ్. అబ్డామిన్ పెయిన్ ఎలా ఉందమ్మా?
వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుందండి. అంటే ఎంత తీవ్రత ఎంత ఉంది? తీవ్రత మొన్నటి మీద కొంచెం నిన్నటి మీద కొంచెం బెటర్ అండి కొద్దిగా. హ్మ్. హ్మ్. అక్కడే తిరుగుతుందండి. హ్మ్. బాగా తిరుగుతుందక్కడ. హ్మ్. మూలాధారంలోకెళ్ళినట్టుందండి. హ్మ్. థైస్‌లోకొస్తుంది. హ్మ్. అక్కడ ఏరియా అంతా క్లెన్సింగ్ అండ్ ఎర్త్ లోపలికి మొత్తం కిందకి లాగుతున్నానన్నమాట ఎనర్జీస్. అడిగటికే అంతాను. హ్మ్. హ్మ్. ఇగ బానే తెలుస్తది. ఎక్కడ చేస్తుంటే ఆ ప్లేస్ చెప్తున్నారు మీరు. ఓహ్! నాకసలు తెలీదు. ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారో. కనెక్ట్ అవుతున్నానండి? హ్మ్. హ్మ్. ఇప్పుడు నీస్ అండి. హ్మ్. నీస్‌లో ఇలా ఇలా తిరుగుతుంది. హ్మ్. కింద కాళ్ళ పిక్కల్లోంచి అరికాళ్ళలోకి మంట. హ్మ్. అది అలా ఫ్లో లాగా పంపించేయమ్మా. ప్రెషర్ కుక్కర్‌లో లాగా కోర్ ఆఫ్ ది ఎర్త్ వరకు వెళ్ళిపోయినట్టు. పుట్టు కింద. హ్మ్. వెళ్ళిపోయిందండి. మళ్ళీ థైస్‌లోకి. నీస్.
ఫేస్ దగ్గర బ్రైట్‌గా ఉంది. బ్యాక్‌కి వెళ్తుందండి. నెక్‌లోంచి స్పైన్‌లోకి. కింద ఎర్త్‌లోకి మూలాధారం నుంచి. హ్మ్. బాడీ అంతా పైనుంచి రింగ్ రింగులుగా తిరుగుతుంది. హ్మ్. తేడా ఏమన్నా ఉందమ్మా ఇప్పుడు? లైట్ అండి. అంతా లైట్. హ్మ్. లైట్ ఆ బాడీ వరకు బ్రైట్ లైట్. అబ్డామన్ వరకు. మళ్ళీ అబ్డామన్ బరువెక్కుతుంది. మళ్ళీ అబ్డామన్ అండి. హ్మ్. మళ్ళా ఫ్రీ అయింది. పెయిన్ వస్తుందా? ఇప్పుడు ఫ్రీ అయిందండి మళ్ళా. హ్మ్. హెడ్ బరువెక్కుతుంది. హ్మ్.
చేతి దగ్గర కొంచెం మంటొస్తుంది. రైట్ ఎల్బో. ఎక్కడ? రైట్ ఎల్బో అండి. ఉమ్, రైట్ హ్యాండ్ ఎల్బో. ఓకే ఓకే. మళ్ళా అబ్డామెన్. లోపలికి లాగేస్తుంది. టైట్ గా లోపలికి లాగేస్తుంది. అదే కదా, హీల్ ఎక్కువ దాన్ని క్లియర్ చేయడము, మళ్ళీ హీల్ చేయడం అలా చేస్తున్నాం. నెగిటివ్ బయట లాగడం, మళ్ళీ ఎనర్జీ ఇవ్వడం. లోపలికి లాగుతుంది. ఉమ్. గట్టిగా లాగుతుంది బాగా. ఉమ్. ఫ్రీ అయింది మళ్ళా. మళ్ళా హెడ్ అంతా బ్రైట్ లైట్. ఉమ్. బాడీ అంతా బ్రైట్ లైట్ లో ఉన్నట్టుంది నా లోపల. ఉమ్. ఆ వీడియోస్ అవి ఫ్రెండ్స్ అందరికి పంపించమ్మా. అలాగే అండి. షేర్ చేస్తే ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగుందంటే, అంటే మనం ఎంతమందికి, ప్రతి వాడికి ఏదో సమస్య ఉంటుంది. ఎనర్జీ ద్వారా వాడికి తగ్గించే హెల్ప్ నీ ద్వారా జరిగితే, వాడికి మంచి జరిగిన ఆ ఎనర్జీ హెల్ప్ నీకు గుడ్ కర్మగా జమ పడుతుంది. అంటే వాడికి అది తగ్గడానికి నువ్వు హెల్ప్ చేసినట్టు కదా. అవునండి. అది ఇక్కడ కూడా ఉంటారుగా, ఇక్కడ యుఎస్ అందరికి నీ గ్రూప్స్ లో బాగుంది అన్నట్టుగా పెట్టు. అట్లానే అండి.
మళ్ళీ పాదాలు వేడవుతున్నాయండి మంటలు. మంట వస్తుందా? హ్మ్. వేడా మంట? మంటండి. ఏమ్మా? బావుందండి. పాదాలు క్లియర్ అయ్యాయా? క్లియర్ అయ్యాయి. అబ్డామిన్‌లో కొంచెం పెయినొస్తుందండి. లోపలికి లాగుతుంది. ఉమ్. లాగుతుంది. లాగుతుంది. ఇప్పుడు తగ్గిందమ్మా? తగ్గిందండి. ఎందుకంటే ఆ ఎనర్జీ 24 hours ఇంకా అలా పనిచేస్తూనే ఉంటది ఇప్పుడు ఇచ్చిందంతా నీకు. హ్మ్. ఓకే అమ్మా, ఇంకేంటి అయితే? హ్మ్. ఉమ్. హ్మ్. బాగా సోలార్ ప్లెక్సెస్ లో కూడా ఆ యాంగ్జైటీ టెన్షన్ ఎంత ఇస్తూనే ఎనర్జీ వెళ్తూనే ఉంది. ఓహ్! ఆ, ఫస్ట్‌కి తేడా తెలుస్తుందండి? నారా ఆ, గాని తేడా ఉంది కానీ ఇంకా ఉన్నాయి ఆ ఏరియా. హార్ట్, సోలార్ ప్లెక్సెస్, ఈ అబ్డామిన్ ఏరియాలో ఇంకా అది క్లీన్ చేస్తుంటే లోపల నుంచి ఇంకా ఇప్పుడు లేకపోతే అది తీసి పడేస్తాడు, కానీ హ్మ్. దాని ఎఫెక్ట్ అనేది బాడీలో ఇంకో పార్ట్ మీద పడుతుంది మనకు, అంతే కదా.
ఇంకో జబ్బు కింద తెలుస్తుంది. అది అది ఇది కనెక్టెడ్ అని మనకి, లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఆ ఒకటని మనకు తెలియదు అసలు. ఆ యుట్రైన్ దగ్గర మీరు ఇలా లాగుతారా అండి శక్తిని పంపించి ఉమ్. నెగిటివ్ ఎనర్జీ అది దాని వల్ల ఈ డిసీజ్ హోల్ బాడీ లోపల చక్రాస్ లో అన్నిటి లోపలికి ఎనర్జీ పంపించి వాటి అన్నిటి తీసుకెళ్లి మొత్తం ఎర్త్ లోపలికి పంపించేసి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి అదంతా కరెక్ట్ గా రిపేర్ చేసుకుంటూ వస్తా ఉంటుంది. ఇప్పుడు లోపలికి టైట్ గా లాగేస్తుందండి అబ్డామన్ దగ్గర. అప్పుడు మీరు దాన్ని లోపల గిర్ర 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 ఏదో చేస్తున్నారు. అదే అదే మొత్తం లోపల నుంచి బయటగా లోపల సెల్స్ లోపల వాల్స్ లోపల ఉన్న నెగిటివ్ సెల్యులార్ లెవెల్లో ఉండే అన్నిటి బయటికి తీసి కిందకి పంపించి మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో నింపినప్పుడు అది రిపేర్ అవడం మొదలవుతుంది. ఇలా లైట్ అప్పుడు వస్తుందా అండి ఇట్లాగా? ఆ, ఆ, ఆ. ముందు అనిపిస్తుంది ఏదో లైట్ వెళ్తున్నట్టు, మొత్తం ఇట్లా 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 వెళ్తుంది, వెళ్ళి లాగేస్తుంది కిందకి. అదే అదే బాగా లాగేస్తుందండి. ఇవాళ అయితే చాలా గట్టిగా ఫోర్స్ గా లాగింది. అంటే రిపేర్ అవుతుంది కదా, ఇంకొంచెం అది రిపేర్ అవుతున్న కొలది ఇంకా తొందరగా కరెక్ట్ అవుతున్నట్టు లెక్క. ఆహా. బాగా తగ్గుతూ ఉన్నాయి, మరి అది నార్మల్ కి అయిపోవాలి కదా, అది అవ్వడం. అంటే ఒక ఆర్గాన్ తనకు తానుగా రిపేర్ చేసుకోవడం అంటే ఎంత ఎనర్జీ కావాలి? చాలా ఇవ్వాలండి మీరు. అది కదా. మీరు చాలా ఇస్తే గానీ ఆ ఫోర్స్ అంటే డే 1 కి ఇప్పటి నేను చేసుకున్నప్పుడు కూడా నాకు ఫస్ట్ లో ఇలా ఇలా ఇప్పుడు మీరు లాగింది అయితే లోపలికి లాగేసినట్టు అదే బాబోయ్ అదే నాకు అనిపించిందండి. అంటే నిద్ర చేస్తుంది డే 1 నుంచి. ఫస్ట్ అయితే నేను చాలా టెన్షన్ గా కూర్చున్నాను మీ దగ్గర. అప్పుడు నీకు నెగిటివ్ ఎనర్జీ ఫుల్ గా ఉంటే ఇది ఇంత సున్నితం తెలియదు. బయట చెత్త అంతా పోయి పోయి నువ్వు ప్యూరిఫై అవుతుంటే నీకు ఆ సెన్సేషన్ ఎక్కువ తెలుస్తుంది, అంతే తేడా. తెలుస్తుంది. ఇప్పుడు వెనక నెక్ లోంచి వెళ్తున్నప్పుడు అది ఇలా ఎంత క్లియర్ గా అండి, ఇంకా అసలు ఇట్లా థ్రోట్ దగ్గర అయితే ఇలా 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 అనిపిస్తుంది. అదే అదే అట్లాగా అసలు మొన్న ఒక రోజు అలాగే మీరు బాగా లాగినట్టున్నారు అబ్డామిన్. ఆ రోజు ఇవాళ అయితే ఇంకా ఎక్కువ అండి. నాకు బాగా తెలిసిపోయింది లోపలికి లాగేస్తున్నట్టు. ఇంకా అదే 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 ఎంత మహిమ ఎంతలాగా ఉంటది అంటే నాకు భయం ఎక్కువ, యాంగ్జైటీ కూడా ఈ మధ్యలో పెరిగిపోయిందండి బాగా. అవును. కానీ మీరు ఇచ్చినది ఎట్లా ఉందంటే, పాప ఏదో మధ్యాహ్నం ఏదో ప్రెజెంటేషన్ అంది, నాకేం అనిపించలే. దండం పెట్టుకుంది అనేసి మామూలు పడుకున్నాను, నాకేం అనిపించలేదండి ఆ టెన్షన్. నేర్చుకుంటే మీరు కూడా ఎనర్జీ ఇవ్వచ్చు పాపకి. ఆహా. ఇప్పుడు విశ్వ కళ్యాణ సహస్రాన్ని ఒకటి స్తూపంలోంచి తీసి చేస్తున్నారు కదా, స్తూపంలోంచి ముందు 4 పాటలు విశ్వం అంతా అందరూ బాగుండాలని ఇచ్చాక ఆ స్తూపం నుంచి శక్తి వచ్చి మా పాపలాగా ప్రెజెంటేషన్ ఇస్తున్న వాళ్ళందరూ బాగా చెయ్యాలి అని 1 నిమిషం ఆ ఎనర్జీ తీసుకుని అందరికి వెళ్తున్నట్టు అనుకోవాలి. మీరు అందులో చెప్తున్నారు ఎవరికైతే ప్రాబ్లం అని తర్వాత మీరు మా పాప ప్రెజెంటేషన్ బాగా జరగాలి అని ఆ శక్తిని ఇలా తీసుకుని మీలోంచి భ్రూ మధ్యలోంచి మీ పాప ఎదురుగా ఉన్నట్టుగా అనుకుని ఆ భ్రూ మధ్యలోంచి వెళ్ళి ఆ పాప శరీరం అంతా ఆ శక్తి వెళ్తున్నట్టు 3 నిమిషాలు తిప్పేయండి. ఓకే. తేడా తెలుస్తుంది. అంటే నేను కూడా చేసుకుని నా ప్రాబ్లం కి మీరు నెక్స్ట్ ఏమన్నారంటే మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు అని అన్నారు. మీరు ఇప్పుడు మీకు కావాలన్నప్పుడు మీరు చెయ్యండి. ఉమ్. ఇప్పుడు పాపకు కావాలి, ఇప్పుడు మీరు చేసుకోక్కర్లే. విశ్వానికి చేశాక పాపలాగా ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు బాగా చేయాలి అనుకుని ఆ ఎనర్జీ ఇలా తీసేసుకుని పాపకి ఎదురుగా ఉంటే ఆ బ్రో మధ్యంలోంచి అలాగెళ్ళి అమ్మాయి శరీరంలో ఒక వైట్ లైట్ తిరిగి తిప్పేసి వదిలేయండి 3 నిమిషాలు. ఓకే. ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అప్పుడు అట్లా అనమాట. ప్రజెంట్ లాగా అది మనకు కావాలంటే మనకు తిప్పుకుంటాం, వాళ్ళకి కావాలంటే వాళ్ళకే తిప్పుతాం, మనకు చేసుకోక్కర్లేదు. ఇదంతా మీరు ఏమన్నారంటే స్తూపం నుంచి తీసుకోవడము ఈ ప్రపంచానికి మొత్తము అదే అందరి అదే అది అలా పెట్టుకుని దాని ప్రకారం చేసి మీ కోరిక ఏదో చెప్పుకోండి అంటే మీకైతే నాకు బాగుండాలని చేస్తారు,
ఆ పాప కాబట్టి పాపలాగా ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళందరూ బాగా చేయాలి అని అనుకుంటారు. ఒక నిమిషం అలాగే మీలోంచి ఆ శక్తి వచ్చి మీలోంచి వెళ్తూ ఉంటుంది. 1 minute తర్వాత మా పాప ప్రజెంటేషన్ బాగా చేయాలి అని ఆ ఎనర్జీ మీ లోపలికి వస్తే ఆ పాపను ఎదురుగా అనుకుని మీ బ్రూ మధ్య ఒక వైట్ లైట్, ఆ అమ్మాయి బ్రూ మధ్యలో సెంటర్ ఆఫ్ బొట్టు పెట్టుకునే చోటుకి వెళ్ళి మొత్తం అమ్మాయి శరీరం అంతా ఒక వైట్ లైట్ ఇలా గిరగిర బాడీ అంతా తిరుగుతున్నట్టు 3 నిమిషాలు మైండ్ తోటే ప్లస్ వదిలేయండి. ఆ తేడా బాగా తెలుస్తాడు. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా అబ్డామిన్ ఉన్నప్పుడు ఆ పార్ట్కి పర్టికులర్ గా పార్ట్కి డిసీజ్ అలా వస్తుందా అండి ఏదైనా మనలో కాదమ్మా, ఇప్పుడు మీకు ఎక్కడో ఒక మురికి అలాగా పెరిగిపోతే ట్యాప్ మూతపడిపోతుంది. వాడని ట్యాప్ ఒకటి ఉందనుకో, ఏదో ఒకటి మురికి జమ పడి ఇంకో చోట ట్యాప్ పనిచేస్తూ ఉంటారు కదా. అలాగే ఈ మురికి పడిపోయిన ట్యాప్ను మరి బాగు చేయాలంటే దానికి మళ్ళీ అదేసి యాసిడ్ వేసి అదేసి కడిగి దాన్ని కొట్టి తీసి చేసినప్పుడు ఇది పనిచేస్తుంది. అవును. ఇప్పుడు మనం చేసేది ఎక్కడైతే ఫ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ జమ పడిందో అక్కడ డిసీజ్ అనేది ఒక ఆర్గాన్ లో ఫెయిల్యూర్ లాగా బయటకు వస్తుంది. లేకపోతే చక్రంలో ఉన్నప్పుడు ఆర్గాన్ కి రావచ్చు, లేకపోతే సైకలాజికల్ గా ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్ అలా రావచ్చు. అది కూడా జబ్బే దీనివల్లే. మనం అక్కడ క్లియర్ చేసి అక్కడ ఫ్రెష్ ఎనర్జీ ఇవ్వాలి, ఆర్గాన్ కి ఇవ్వాలి. చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట అండి ఇది మీరు చేసి. మాకు తెలియదు బయట, మీరేమో లోపల లోపల చూస్తున్నారు ఏమవుతుందో అంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ లాగా. అంతే కదా, స్కాన్ లో ఆ లోపల ఎనర్జీ తెలియదుగా. హోల్ బాడీని పంపేస్తారు, అందులో కూడా కొన్ని లోపలికి డెప్త్ కంటే వెళ్ళబట్టు కదండి. అవును అవును. చాలా అండి, చాలా. వారు గుర్తించారా మీరు కొంచెం బెటర్ అయ్యారని అది చెప్పండి ఫస్ట్. కొంచెం కదండి, ఒక బ్యాక్ యార్డ్ లో తిరుగుతున్నాను. ఇవాళ మొత్తం వెళ్ళిపోయారు, ఈవినింగ్ ఇప్పుడు వచ్చారండి. నైట్ అయిపోయింది కానీ చూస్తున్నారు నేను తిరుగుతున్నాను బయట అన్నమాట. తినేసి తిరుగుతున్నాను, ముందు వచ్చేటప్పటికి కూడా బయట ఉన్నాను. కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడు కానీ ఆ వైట్ చూసినప్పుడు కానీ ఇట్లా వస్తుంది, కానీ ఇది వరకు అంతా వెంటనే వదిలేస్తున్నాను. అంతే. నాకున్నారు, చేస్తున్నారు, నాకు అయిపోయిందా, బాగున్నాను. మీరు చెప్పారు కదా ఐఎమ్ హెల్దీ. అదే మంత్రం ప్లస్ వే ఆఫ్ కైండ్నెస్ అన్నది మాత్రం పెట్టుకుంటే, వేవ్స్ ఆఫ్ కైండ్నెస్ అన్నది ఇలాగా వేవ్స్ ఆఫ్ కైండ్నెస్ అన్నప్పుడు ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది అన్నది ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు తల మీద పెట్టుకున్నాను ఇంత పొద్దునంత వేడి, సాయంత్రం తట్టుకోలేకపోయిన వేడిని ఇలా అన్నమాట. బ్లూ లైట్, సిల్వర్ అంటే వేవ్స్ వచ్చినప్పుడు ఇట్లా వస్తాయి కదండి, అది ఫీల్ తెచ్చుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇట్లా సోఫాలో కూర్చున్నాను అనమాట. అలాగా చేయని ఇలా ఇలా రుద్దచ్చు, ఇలా మసాజ్ చేసుకుంటూ. ఇందాక ఇలా వేవ్స్ ఆఫ్ కైండ్నెస్, వేవ్స్ ఆఫ్ కైండ్నెస్, వేవ్స్ ఆఫ్ కైండ్నెస్, వేవ్స్ ఆఫ్ కైండ్నెస్, బాడీ అంతా ఇలా తిప్పుతున్నట్టు వెళ్తే అన్ని సెల్స్ లోపలికి అలా వెళ్ళిపోతాం అన్నమాట. అలా వాటర్ మీద పెట్టుకుని కూడా అట్లా అనుకుంటున్నానండి అన్నది. ఓకే ఓకే అమ్మా. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. నువ్వు అది ఆడియో పెట్టావా అమ్మ వాళ్ళకి? నాకు రాలేదు, మరి అరవింద్కి పెట్టావా? అరవింద్ గారు నేను మీరు పెట్టిన చూశానండి, మెసేజ్లు ఉన్నాయి, నేను పమ్మన్నాను, మీ దాంట్లో ఫార్వర్డ్ చేయనా అని అడిగానండి. ఎందుకంటే నేను వింటానండి అవన్నీని, వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళాను, సో నేను వింటాను అవి అన్నారనమాట అండి. సరే సరే, నేను మాట్లాడతానులేండి అయితే. అడిగారు అందులో 1-to-1 క్లాస్ అన్నాను. ఒకళ్ళు ఎవరో కింద అడిగారండి 1-to-1 క్లాస్ అంటే ఏంటి, కొంచెం ఎవరైనా అప్పుడు గ్రూప్ లో అడిగితే సమాధానం పెట్టండి. పెట్టానండి, వాళ్ళతో మాట్లాడండి, మీరు 1-to-1 తీసుకుంటే మీరు హీలింగ్ చేసుకోవచ్చు అని పెడతారులేండి వాళ్ళు కూడాను. ఎవరో ఇప్పుడు బాగా పెడుతున్నారండి ఇలా క్లాస్, సండే క్లాస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదేలే, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే మాధవ్ గారు అని ఆవిడ అసిస్టెంట్ తీసుకున్నారు మొన్నటి నుంచి. మొన్నటి వరకు వేరే అబ్బాయి ఉంటే అబ్బాయి సరిగ్గా సమాధానాలు అవి ఇవ్వాలి, నీకు కూడా ఇవ్వలేదుగా సరిగ్గా. నేనే తోసాను, పాప వాళ్ళు టెన్షన్ లో అడుగుతారండి,
మీరు వేరే విషయాల్లో తీసుకోకూడదు. హీలింగ్ అడిగినప్పుడు మనం చేస్తాము, చేయము, ఏ విషయం వాళ్ళకి చెప్పాలి. నేను 1-to-1 ఇలా చెప్పేసరికి వెంటనే రిప్లై కింద వాళ్ళు పెట్టారండి. ఎవరైనా చెప్పండి అంటే ఏంటంటే, ఇలా స్పెషల్ క్లాసు మేడము నేనే ఉంటాము. హ్మ్. నా ప్రాబ్లమ్ చెప్పితే వాళ్ళు ఇలా గైడ్ చేశారు నన్నని పెట్టాననమాట అండి. అంటే మాకు తెలీదు కదండీ! ఏ పద్ధతులు ఏముంటాయో స్టెప్ బై స్టెప్ అవును. తెలీదు. అవును. అవునవును. హ్మ్. ఇప్పుడు మీరు ఆ అబ్బాయి కూడా ఆ రోజు అడిగాడు. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏం చెప్పాలో. పాపం తనకి తెలీదు పాపం. అబ్బాయికి తెలీదు కదా! వాళ్ళు కొత్త, వాళ్ళు బయటోళ్ళు గదా! నేను బాగా అంటే మేడమ్ నేను ఉండేది ఏమన్నా ఉందా అని అడిగానండి. అడిగితే అప్పుడు ఉందండి అలాంటిది అని చెప్పాడు. అదే. అదే. హుహు. కానీ మీరు బాగా క్లారిటీగా వాళ్ళు పెట్టడంతో అందరికి అర్థమైపోయిందండి. అదే. మండే అదే. అందుకే అదే మంచిది. అవును. వాళ్ళేంటంటే నేను పెట్టగానే అందరూ ఒక ఆవిడెవరు ఇద్దరండి. అంటే ఏంటి క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయా అన్నారనమాట. వాళ్ళకి లింక్ రాలేదేమో కానీ ఒకళ్ళండి. వీళ్ళు మంచిగా రిప్లై పెట్టారండి. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! మంచిదమ్మా. ఆ! అంటే ఓకే. ఇప్పుడు మేమెంత నేను 100 చెప్తాను. ఈవిడకేదోలా చాలా చేస్తాం చాలా కాలం నుంచి వాళ్ళు అలాగే చెప్తారు. అందరూ చెప్తారు కదా! హ్మ్. హ్మ్. అన్నీ అయిపోతాయి 2 నిమిషాల్లో అయిపోతాయని. కానీ హ్మ్. మీరు చెప్తే ఏంటంటే రియల్ ఎక్స్‌పీరియన్స్ కదా మీది. హ్మ్. 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 అప్పుడు వాళ్ళకి ఎక్కువ నమ్మకం కలుగుతది. హ్మ్. అవును. అందుకే నేను అందుకే ఆడియో పెడతా అన్నానండి. ఓహ్! మంచి పని చేసావమ్మా. హ్మ్. ఆడియో పెడితే నేను చెప్పేది వాళ్ళకి బాగా కొంచెం అవును. హ్మ్. అందులో అయితే కొంచెం చాలా మంది కొంచెం రెడీగా ఉన్నారండి. అంటే ఎవరు ఓకే. హ్మ్. ఏదో ఒకటి లేనిదే ఇబ్బంది లేనిదే అడగరు కదా! అవును. ఆ! అబ్బాయి కూడా కొంచెం బాలేక లేట్ చేశాడు. నిన్న మొన్న అమ్మాయికిచ్చారు. చెప్పాను అమ్మాయికి. "నువ్వు హుహు. డేట్ ఫిక్స్ చేసేయమ్మా. చేసేస్తే మరి నేనేదో 21 డేసు ముందు 3 డేసు తర్వాత వీక్లీ వన్స్ అలా అనుకుంటే మేడం అలా వద్దు. 7 డేస్ కంటిన్యూస్ చేసి వాళ్ళకి చేయడం వాళ్ళకిచ్చేది క్లాసు నేర్పించేసి వదిలేద్దాము. ఇక హ్మ్. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా మన రివ్యూ క్లాస్ పెట్టినప్పుడు అందరూ జాయిన్ అవుతుంటారు అందులో. ఇప్పుడు హ్మ్. ఒకసారి వాళ్ళ క్లాస్ అయిపోయాక ఇంక మా గ్రూప్‌లో మెంబర్‌షిప్ ఏదో చేరారంటే ఇంక మా దాంట్లో ఎవ్రీ వీక్ క్లాస్‌లో ఉండొచ్చు వాళ్ళు. అలాగా. ఓహో! వీక్లీ వన్స్ క్లాసు మీ దాంట్లో ఉండొచ్చండి. మా దాంట్లో గోల్డ్ మెంబర్స్ అని ఉంటది. ఆ హుహు. మెంబర్స్‌కి రేకి 1, 2 అన్నా అయ్యుండాలిలే. హుహు. అదెందుకంటే హైయర్ ఎనర్జీస్ ఇస్తున్నప్పుడు వీళ్ళది ప్రాక్టీస్ అయ్యుండాలి. ఓకే. ఓకే. అయినా నేను ఈ గ్రూప్ అందరికి వేరుగా చేస్తే వీక్లీ వన్స్ వాళ్ళు టచ్‌లో ఉంటారు కదా! హుహు. లేతే మధ్యలో డౌటొస్తాయి. ఎలా చేయాలో తెలీదు. ఎవరిని అడగాలో తెలీదు. ఆ మెంబర్‌షిప్ అనేది తెలిసిపోతుంది. హైయెస్ట్ ఆ లెవెల్ హ్మ్. అన్నట్టు. హ్మ్. అలాగా చేద్దాం. ఓకే. నేను నీకు ఈ 2, 3 రోజుల్లో ఇంకొక ఎనర్జీ కూడా ఇస్తాను. ఆ! టచ్ చేసుకోవడానికి. అది చేసుకుంటుంటే నువ్వు ఆ మెంబర్‌షిప్ దాంట్లో నువ్వు ఉందువు కానీ. అది. హ్మ్. ఇది అరవింద్ గారైతే వెంటనే రిప్లై ఇస్తారండి. అరవింద్‌కి అలవాటు కదా! తను 10 ఏళ్ల నుంచి నాతో ఉన్నాడు. తను ఐటీ ఎంప్లాయీ గాని ఆ! ధ్యానహితతో ఉన్నాడు కాబట్టి తనకన్నీ తెలుసు. వెంటనే రిప్లై ఇస్తాడు. మిగిలిన వాళ్ళకి తెలీదు వాళ్ళకి. అవునవును. అందుకని అంటే సమాధానం ఏం చెప్పాలో కూడా తెలీదు ఆళ్ళకి. మెయిన్ ఏంటంటే ఇందులో ఏం జరుగుతుందో మీలాగే ఆళ్ళు విన్నారు కాబట్టి ఆళ్ళకి తెలియదు. నేను అరవింద్‌ని అమ్మా నాకు కొంచెం పంపిస్తా అంటే నా పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు కదండీ. నా పాపని అంటాం అమ్మ అని అలవాటు. హ్మ్. అమ్మా నాకు పంపిస్తా అనేటప్పటికి మళ్ళీ అనిపించినాయి. అమ్మ నిన్నే అంటున్నాను అమ్మ అని ఏమనుకోకు. నాకు అమ్మ అంటం అలవాటు. హ్మ్. అయ్యో! ఏం లేదండి పర్లేదు అన్నాడనమాట అబ్బాయి. హుహుహుహుహు. ఆ! అంటే తను వెంటనే రిప్లై ఇస్తున్నాడండి పాపం. ఇస్తారు. అవును. మొన్నైతే నాకు వీడియో సెండ్ చేస్తారా అంటే వెంటనే కాల్ చేసి సారీ మేడం నేను రికార్డ్ నాకు చేయలేదు. తెలీదు. ఎప్పుడు చేస్తున్నాడేమో అనుకున్నాను. తర్వాత నేను ఇలాగని చెప్తే వెంటనే మేడం ఇలా నేను చేయలేదు 1-1 కదా! ఎందుకులే అని చేయలేదంటే, అయ్యో! నేను అయిందనుకున్నాను. పోనీలే నేను రేపు చేసినప్పుడు చేద్దువులే అన్నాను. కానీ నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పానని చెప్పాడు. అదే. చెప్పారు. హ్మ్. మీ దగ్గర ఉన్న వాళ్ళంత మంచిగా అలాగా ఉండడం కూడా వాళ్ళు మీ దగ్గర నేర్చుకున్నారండి అది. హుహు. అట్లా రిప్లై ఇవ్వడము, ఓపిక హ్మ్. ఉండాలి. ఎంతోమంది నాకులా మెసేజ్‌లు చేసేస్తా ఉంటారు కదా! హ్మ్. 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 మా ఇదిలో మేముంటాం టెన్షన్‌లోని. అదే గదా! పాపం ఆ అబ్బాయేమో అందరికి ఇవ్వాలి రిప్లైలివ్వాలి. హుహుహు. మంచిగా అనిపిస్తుందండి నిజంగానే.
ఉమ్. ఆ! మంచిలే పని, నీకు బాగుంది, అదృష్టం బాగుంది, అమ్మవారి కరుణతోటి నువ్వు టచ్ అయ్యావు అది. అది. మన ఇది. ఆహ్, బహుశా కనెక్షను అట్లా అమ్మ ఉమ్. ఇచ్చిందనుకుంటా అండి అలాగే. నేను ఏంటి అన్న బాధలో ఉన్నప్పుడు చూపిచ్చింది. ఉమ్. ఉమ్. లేకపోతే ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదండి నేను. ఎప్పటినుంచో యూట్యూబ్ చూస్తూ ఉంటాను. ఎప్పటినుంచో చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఉమ్. కూడా నేను చూడలేదు. ఆ షార్ట్స్‌కి క్లిక్ చేస్తా ఉంటాను. కామెడీ చూస్తాను. కానీ ఉమ్. ఎప్పుడు అదే చూడలేదు. ఒకసారి పెట్టాను నేను, పప్పు చారు చేయడం ఎలాగంటే 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి, జీవితాన్ని బాగు చేసుకోవాలి ఎలా అని మేము చేస్తే 150 వ్యూస్ ఉంటాయి. ఓహో! అది తేడా. జనాలు ఇవి చూడరు, చూసినా వేరే వాడికి పంపించరు. ఓకే. ఓకే. ఆ, ఎలాగుంటదని చూడు, నా దాంట్లో చూడమ్మా చాలా ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఊరికే సబ్జెక్ట్ తెలుస్తుంది అది. ఫ్రెండ్స్ అది అంటున్నారండి. ఎవరు ఖర్చు పెట్టరండి. పెట్టరు పెట్టరు. ఇక్కడ నాకు తెలిసి నాకు తక్కువే ఫ్రెండ్స్ అండి. ఎవ్వరు లేరు. అంటే నేనెప్పుడు గాసిప్స్ మాట్లాడటం నాకిష్టం ఉండదండి. ఉమ్. ఫోను కాల్స్ గానీ, ఎప్పుడైనా జస్ట్ అలా అంతే గాని ఫోను కాల్స్ గాసిప్స్ చెప్పుకోవడాలు అంటే గ్రూప్ అయినప్పుడు ఒకళ్ళు మిస్ అయ్యేసరికి ఆళ్ళ మీద చెప్పుకుంటారు. లేకపోతే ఉమ్. లేనివండి అవి. అనుకుంటారు. "నువ్వు మీరెక్కడికి రారు" అంటారు. నాకు సంబంధం లేదండి. నా ఇల్లు, నా తల్లి. ఉమ్. ఇప్పుడు మీ శక్తితో నేను తల్లికి పూజ చేసుకోవాలి. నాకా శక్తి కావాలి. ఉమ్. షార్ట్ లైఫ్ అండి. ఈ షార్ట్ లైఫ్‌లో నాకు కావాల్సింది నా ఉమ్. ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇచ్చి, నేను నమ్ముకున్న దారి. అసలు నాకు అమెరికా రావడం ఇష్టం లేదండి నాకసలు. ఉమ్. కానీ తప్పదు జాబ్ వల్ల వచ్చాము. కానీ ఎప్పటికైనా రిటర్న్ ఇండియా ఎళ్ళిపోవాలి. నేనక్కడే ఉండాలి. ఉమ్. అన్న దాంట్లోనే నేనెంతసేపు నా అంటే చాలా మంది చూస్తానండి. ఆహ్, అంటే మీరెక్కడికి రారు. నాకు ఎవరో నగలు పెట్టుకున్నారని గాని, ఎవరో బట్టలు నాకలా ఉండదు. నాకెంతో నేను సింపుల్‌గా ఉంటాను. నాకు సింపుల్ లైఫ్ ఇష్టమండి. ఉమ్. ఏదో అనుకుంటారని ఆర్భాటంగా చేయడాలు. నాది ఎలా ఉన్నానో నేను అట్లా నాన్నగారు చెప్పిన పద్ధతి ప్రకారంగా నేను ఫాలో అవ్వాలి. ఉమ్. ఎవరు రారు. ఆ ఉమ్. తల్లి వస్తాడు. సేవ్ చేసుకోవాలి. అంతే తప్ప ఒక 10 మంది చూస్తారని కొనేసుకొని, ఏసేసుకొని నాకు సంబంధం లేదండి. అతలోళ్ళతో నాకు సంబంధం లేదు. నాకు చాగంటి గారు, గరికపాటి గారు, షణ్ముఖ శర్మ గారి సినిమాలు బాగా వింటానండి. ఉమ్. మానస పూజ అన్నారు. ఈ సిద్ధ సంకల్పం దాంట్లో మీరు మానస పూజ. చాగంటి గారు తల్లిని ఎలా వర్ణిస్తూ చెప్పారో, ఆయన చెప్పిన ప్రకారంగా కనెక్ట్ అయిపోయామండి అప్పుడు. ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఉమ్. మీరెలాగో ఆళ్ళు ముగ్గురు ఒక త్రిమూర్తుల్లాగండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ నేర్పిచ్చారు. ఉమ్. చాగంటి గారు వర్ణన నేర్పిచ్చారు. షణ్ముఖ శర్మ గారు మీనింగ్స్ అండి. ఎంత చెప్తారో మీనింగ్స్ ఇంకా. అవును, ఆయన బాగా చెప్తారు. ఎంత తీసుకోవాలి, అస్తమాను ఫోనులు చేసేసి, పక్కోళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, మీకు అనవసరము. అట్లా ఆయన ఒక పద్ధతండి. 3 అంటే డిఫరెంట్‌గా మనం ఉమ్. మేమెలా పుచ్చుకుంటున్నామో లోపలికి, వాళ్ళది నేనలా పుచ్చుకొని, ఉమ్. చిన్నప్పుడు మా అమ్మాయికి అప్పుడు స్టార్ట్ అయిందండి. తను చిన్నప్పుడే వేమన పద్యాలు అవి తెలుగు క్లాస్‌లో ఉమ్. వీళ్ళ మాటలు కనెక్ట్ చేసి, దాని మీనింగ్ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్నని కార్‌లో స్కూలుకి తీసుకెళ్తున్నప్పుడు. అవును. ఉమ్. తెలియకుండానే తనకు వేమన శతకాలు, సుమతీ శతకాలు బాగా వచ్చేసేయండి అవి. అదే అదే. ఉమ్. ఉమ్. అంటే నాకు వీళ్ళు బాగా అనమాటండి ఇంకా. ఏదన్నా మధ్యాహ్నం కూడా పెట్టుకొని వాళ్ళది వింటే గాని పడుకోనండి. అలా వినాలి. ఉమ్. మంత్రం యొక్క శక్తి నువ్వు చదివేస్తే కాదు. ఇప్పుడు ఏంటంటే మన వాటిలో టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి ఇది హ్మ్. వింటూ ఆ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకో. ఇప్పుడు మీరెవరైతే మీ టెక్నిక్స్ మీకెలా తెలుసో, మీకు తప్ప మాకు రావు. మీరు చెప్తేనే మాకొస్తాయి. అదే. నేను ఏంటంటే మీకులాగే అండి ఫోర్స్‌గా ఎవరిని ఏది మీరు చెప్పారు చూసారా? అందుకే అమ్మ దేంట్లోకి పెట్టలేదు నేను వీడియోస్ అన్నారు. మంచి ఎక్కడుంటే అక్కడికి అందరూ వస్తారండి. మ్యాగ్నె మ్యాగ్నెట్ దగ్గరికి ఎట్లాగా బెల్లం దగ్గరికి ఎలా వస్తాయో అట్లా వస్తారు. మీ పబ్లిసిటీ అవసరం లేదు. మీకా భగవంతుడు ఎవరైతే మీ అనుగ్రహం కావాలో ఆళ్ళే వచ్చేస్తా ఉంటారు. నాకు చూసారా మిమ్మల్ని ఒక్కసారి చూడలేదు నేను. ఎన్ని అదే. ఇయర్స్ నుంచి యూట్యూబ్ చూస్తున్నానో.
ఓకే అమ్మా. సరే ఓకే. మంచిది. ఓకేనమ్మా. మంచిది. థ్యాంక్ యూ.